చేసుకుని దగ్గర నివాసం ఉంటున్నాను. సో ఇక్కడ చాలామంది ప్రయాణికులు ఎండల్లో నిల్చోవడం చూసి మా నాన్నగారి జ్ఞాపకార్థం కర్క రాజిరెడ్డి, మాది రాఘోపురం విలేజ్, టేక్మట్ల మండల్. సో నాన్నగారి జ్ఞాపకార్థం వచ్చేసి ఇక్కడ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఒక బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది. అది 10 మందికి ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఉండడానికి ఇక్కడ ఒక రిక్వెస్ట్ బస్ స్టాప్ ఉండే, బట్ నిల్చోడానికి ఒక చెట్టు కూడా లేకుండా నీడ కోసం. సో చాలామంది ఇబ్బంది పడుతుంటే చూసి బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది. దాని ద్వారా చాలామంది హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. అలాగే మా నాన్నగారి పేరు మీద నిర్మించడం చూసిన తర్వాత మిత్రులు రాఘవరెడ్డి మరియు చాంద్ పాషా అని చెప్పేసి దత్తాత్రేయ కాలనీలో ఉంటారు మిత్రులు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇంకొకటి కూడా నిర్మిద్దామని చెప్పేసి నాతో పాటు ముగ్గురం కలిసి ఇంకొక బస్ స్టాండ్ నిర్మించడం జరిగింది. ఇదే విధంగా మన ఎర్రగట్టుగుట్ట జంక్షన్ దగ్గర కూడా ఏదైనా ప్లాన్ మాలాగే ముందుకు వచ్చి కొంతమంది అక్కడ వాష్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ బస్ స్టాప్ కానీ నిర్మిస్తే బాగుంటుందని నా ఆలోచన విధానం. దీంతో పాటు ముందు ఇంకా దీనికి ఒకటి ఆ బస్ స్టాండ్కు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే విధంగా దాని ద్వారా ఏదైనా ఫండ్ రైజ్ అయితే ఇంకా వేరే ప్లేసెస్లలో కూడా ఇలాంటి బస్ స్టాండ్లు నిర్మిద్దాము. ఇంకా సోషల్ యాక్టివిటీస్ అంటే 10 మందికి ఉపయోగపడే విధంగా మాకు తోచిన మేరకు చేద్దామన్న ఆలోచన ఉంది మాకు. అలాగే మాలాగే మిగతా వాళ్ళు కూడా చాలామంది ముందుకు రావాలని ఆశిస్తున్నాను. మనకు ఈ ఎర్రగట్టుగుట్ట జంక్షన్ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతుంది కాబట్టి దీని ద్వారా పరకాలకు వెళ్ళే చాలామంది ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా గుట్ట దగ్గర ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో వైడనింగ్లో చాలామంది దగ్గరికి వస్తున్నారు. కొంత ఎవరిది వాళ్ళు ఆలోచించి వెనక్కి జరిగి రోడ్ అనేది వైడనింగ్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్లో కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరుకుంటున్నా. ఇది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో సందేశం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. టీజీఎస్ ఆర్టీసీ వారికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇక్కడ చాలామంది ఇప్పుడు ఉచిత బస్సు మూలకంగా చాలామందికి ఉపయోగపడినప్పటికీ బస్సులు టైట్ ఉండే సిచ్యువేషన్లలో చిన్న బస్ స్టాప్ దగ్గర బస్సులు ఆపడం జరగట్లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్న రిక్వెస్ట్ స్టాప్ కాబట్టి చాలామంది మహిళలు పురుషులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. కొంతమంది బస్సులు అంటే వాళ్ళ తప్పిదామని కాదు, బస్సు ఫుల్ అయిపోయిందనే ఉద్దేశంతో కొన్ని బస్సులు రిక్వెస్ట్ స్టాప్ అనే ఉద్దేశంతో ఆపడం లేదు. అదే విధంగా ఆర్టీసీ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాము, ప్రతి బస్సు ఇక్కడ ఆగే విధంగా ఉంటే ప్రతి ఒక్క ప్రయాణికుడికి ఉపయోగపడుతుందనే ఆలోచనతో రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో మా నాన్నగారి పేరు మీద మా నాన్నగారి జ్ఞాపకార్థం కర్క రాజిరెడ్డి సన్ ఆఫ్ సంజీవ్ రెడ్డి, మాది రాఘోపూర్, టేక్మట్ల మండల్, జయశంకర్, భూపాలపల్లి డిస్టిక్ట్. ఇదే విధంగా మన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం చాలామంది ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోటి ముందుకు వస్తే వాళ్ళ పేరు నిలబెట్టిన వాళ్ళమైతాం. 10 మందికి ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమాన్ని చేసినమైతాం. ఇప్పుడు మనం చేసే కార్యక్రమం ద్వారా 10 మందికి ఉపయోగపడితే అంతకు మించిన సంతోషం లేదు. మన పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటుందని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం స్టాండ్ తయారు చేసారు. బస్ స్టాండ్ ఇక్కడ సౌలభ్యం ఇప్పుడు మంచిగానే ఉన్నది. అంటే చాలా ఇబ్బంది పడుతుంది. మీ పేరు చెప్పండి. కైలాస్, వై కైలాస్. ఇంటి పేరుతో సహా చెప్పాలి. ఎలగొండ, YELAGONDA, ఎలగొండ. ఓకేనండి.